హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా గ్రామ్ జ్యువెలరీ. సో ఈ రోజు ముందుకు మరికొన్ని కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసామండి. అండ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ నెక్లెస్, హెవీగా గ్రాండ్గా కావాలి, ఒక చిన్న నెక్ సెట్ అయినా సూపర్గా సెట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ సెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి పెట్టుకుంటే చాలా, ఇంకా మళ్ళీ లాంగ్ షార్ట్ అవసరం లేదు. అండ్ ఇది చూడండి, మరి అంత అది చాలా హెవీగా ఉంటుంది, కొంచెం మీడియంగా గ్రాండ్గా కనిపించాలనుకున్నప్పుడు ఈ సెట్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో టోటల్లీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అండ్ ఆల్రెడీ అందరికీ సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చే ఉంటాయి. మొబైల్స్ మన చేతుల్లో కంటే పిల్లల చేతుల్లోనే ఎక్కువగా ఉంటాయి. సేమ్ నా దగ్గర సేమ్ సిచ్యువేషన్ అండి. సో అందుకే నేను రెగ్యులర్గా వీడియో ప్రొవైడ్ చేయడానికి కూడా నాకు చాలా కష్టమైపోతుంది. బట్ స్టిల్ నేనైతే ట్రై చేస్తాను. ఇది అదే రీజన్లో లాంగ్ వచ్చిందనమాట. చూడండి ఇలా వస్తుంది. అండ్ గ్రీన్ కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో రిక్వెస్ట్ ఏంటి అంటే, కొంచెం అటు ఇటుగా వచ్చిన వీడియో ఎప్పుడో ఒకసారి చూసి మొత్తం మీకు లైక్స్ అండ్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ వెళ్ళేంత వరకు సమ్మర్లో అవుట్ ఆఫ్ సైడ్ వెళ్ళకుండా ట్రై చేయండి. బట్ మనకి ఇప్పుడే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బట్ వీలైనంత వరకు కేర్ఫుల్గా అయితే ఉండండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సెట్ చూడండి, మనకి రెగ్యులర్గా వచ్చే సెట్టే, బట్ అందులో దీనికి బ్యాక్ సైడ్ చైన్ అయితే రాదండి. చైన్ కావాలంటే ఎక్స్ట్రా 20 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైతే ఫుల్గా వినండి. విన్న తర్వాత మీరు నెక్స్ట్ టైం ఆర్డర్ అయితే పెట్టుకోండి. అండ్ ఇది చూడండి, మనకి అన్నీ కూడా క్వాలిటీ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్గా అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే ఇవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో అవైలబుల్గా ఉంటాయి. క్వాలిటీ గురించి చెప్పేస్తున్నాను, కవరింగ్ జ్యువెలరీ కాదండి, ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు బుక్ చేసుకున్న దగ్గర నుంచి 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మినిమం టైం అండి. సో ఒక్కోసారి మీ ప్లేస్ని బట్టి అండ్ మేము డిస్పాచ్ చేసే టైంని బట్టి మీకు కొంచెం ఎర్లీగా లేదా కొంచెం లేట్గా అయితే డెలివరీ అవుతాయి. మీరు ఒక 1 వీక్ వరకు చూసి ఈలోపు కనుక డెలివరీ అవ్వకుండా ఒకసారి నాకు ట్యాగ్ చేయండి, మేము ట్రాక్ కూడా రాలేదు అని చెప్పేస్తే నేను ఖచ్చితంగా చెక్ చేసి ఇన్ కేస్ డిస్పాచ్ కనుక అవ్వలేదు అనుకుంటే చేసి చెప్పిస్తానండి. లేదు ఏదైనా ఓకే అయిపోయింది అనుకుంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఏదైనా ఇష్యూ ఉంటే కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా. ఎవరైనా అర్జెంట్ ఆర్డర్స్ కోసం అంటే 10 డేస్లో మీకు ఏదైనా ఫంక్షన్ కోసం బుక్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా పేమెంట్ కంటే ముందే నాకు ఇన్ఫామ్ చేయండి. అప్పుడే నేను దాన్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాను, ట్రాక్ వచ్చిందా లేదా, ఇష్యూ ఏంటి అని చూసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఫుల్గా చెప్తున్నాను, ఇది కూడా మ్యాట్ ఫినిషింగే. సో మళ్ళీ మీకు డౌట్ అయితే అవసరం లేదు, ఫుల్ మ్యాట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఎక్కువగా ఉంటుందండి, సో దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ రాగానే కంపల్సరీ పార్సల్ ఓపెనింగ్ వీడియో ఉండి తీరాలండి. ఓపెనింగ్ వీడియో లేకపోతే మాత్రం మేమైతే హెల్ప్లెస్. సో దయచేసి చెప్తున్నాను, పార్సల్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉంటేనే మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. రీఫండ్ అనేది ఉండదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. కంపల్సరీ ఓన్లీ ఎక్స్చేంజ్ మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మన దగ్గర కదండి, ఎవరి దగ్గర అయినా కూడా అంతే. సో రీఫండ్స్ పెట్టుకుంటే ఏమవుతుంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను మీకు రీఫండ్ ఇవ్వడం అది వర్కర్ గ్రూప్లో అలాగే ఉండిపోయి మళ్ళీ మీకు ప్రోడక్ట్ అనేది రీడిస్పాచ్ అయిపోవడం వల్ల నాకు అటు ఐటమ్ లాస్ అయితే రీఫండ్ లాస్ అవుతుంది. కాబట్టి మేము కంప్లీట్గా రీఫండ్ అయితే క్యాన్సిల్ చేసేసాము. ఓన్లీ ఐటమ్ డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ మీకు ప్రోడక్ట్ 7 డేస్లో రాకపోతే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము చూసి క్లియర్ చేసేస్తాం ఇష్యూ ఏంటి అనేది. సో ఇది అండ్ టోటల్ ఓవరాల్గా ప్రాసెస్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ చైన్స్ ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా 20 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. కంపల్సరీ బ్యాక్ సైడ్ చైన్కి 20 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ మీకు లుక్ నచ్చలేదు అనే రీజన్తో అయితే ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఉండదు. సో ఎందుకంటే ఇవన్నీ మ్యాట్ ఫినిషింగ్ నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో మ్యాట్ అంటేనే కొంచెం డల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. సో ఇవేనండి మీరు ఆన్లైన్ బుకింగ్లో మీరు ఫేస్ చేసే ఇష్యూస్ అనేవి ఏమైనా ఉంటే ఇదే ఉంటుంది. అంతకుమించి మీకు ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి. అండ్ డ్యామేజ్ అంటే చూడండి, 1 లేదా 2 బీట్స్ పోతే దాన్ని డ్యామేజ్ కింద కౌంట్ చేయరు. కాకపోతే ఒకసారి మిస్ అవుతుంటాయి. అఫ్కోర్స్ అలా ఉంటే పెట్టుకోవడం మీకు కూడా ప్రాబ్లమే కాబట్టి లోకల్ షాప్లో సెట్ చేయించుకోండి. వాళ్ళు మీ దగ్గర 20 or 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఐ విల్ పే అండి. కావాలంటే మీరు చేయించుకున్న తర్వాత మేము 30 రూపీస్ తీసుకున్నారు అని మీరు నాకు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా నేను పే చేస్తాను. బట్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంటే మీకు 100 లాస్, మాకు 100 లాస్ కాబట్టి దానికంటే 30 రూపీస్ పెట్టేసుకుంటే ఈజీ కదా. సో నేను ఎందుకని అలా చెప్పేస్తున్నాను అనమాట. అన్నీ కూడా మినిమం స్టాక్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ చాలా స్టాక్ వస్తున్నాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్లో అయినా మెన్షన్ చేయండి, లేదా నన్ను పర్సనల్గా అయినా ముందే మెన్షన్ చేయండి. ఓకేనా. సో వీలైనంత వరకు నేను కూడా స్టాఫ్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నామండి. డ్యూ టు పర్సనల్ వర్క్స్ వల్ల కొంచెం లేట్ అయితే అవుతుంది అప్పుడప్పుడు. అండ్ మ్యాక్సిమం మీరు వర్కింగ్ అవర్స్ గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మాత్రమే వర్కింగ్ అవర్స్ అండి. ఆఫ్టర్ దట్ మేము ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, లేదు అంటే మాత్రం మీకు రెస్పాండ్ అవ్వలేను. అది మ్యాక్సిమం అవైలబిలిటీ అయినా సరే, ట్రాక్ ఇష్యూ అయినా సరే. నేను ఆన్లైన్లో ఉన్నా కూడా అది నాది పర్సనల్ నెంబర్ కూడా ఇదే కాబట్టి సో ఆన్లైన్లో ఎప్పుడూ ఉంటుందండి. వైఫై 24 hours ఆన్లో ఉంటుంది. మీరు అర్ధరాత్రి 2 గంటలకు పెట్టిన మెసేజ్ అయితే నాకు వచ్చేస్తుంది, బట్ రిప్లై అయితే మీకు రాదనమాట.
కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 లోపే మ్యాక్సిమం అవైలబిలిటీస్కి రిప్లై ఇవ్వగలుగుతాము. ఆ తర్వాత మేము ఫ్రీగా ఉంటే ఒక్కొక్కసారి రెస్పాండ్ అవుతానండి, లేదు అంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఆ టైంలో రెస్పాన్స్ రాలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు కాంటాక్ట్ చేసి ఉంటుంది, మ్యాక్సిమం ఒక 1 అవర్ అటు ఇటుగా అయినా సరే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను గ్యారంటీగా, ఓకేనా. సో రిప్లై ఇవ్వలేదు అంటే వేరే పర్సనల్ బిజీలో ఉంటుంటాం, అంతేకాని మిమ్మల్ని అవాయిడ్ చేసే ఉద్దేశం అయితే లేదు. మీకు ఆర్డర్స్ ఇస్తేనే కదా మాకు కూడా మనీ వచ్చేది, సో దట్ అంతేకాని మిమ్మల్ని ఏదో అవాయిడ్ చేయాలనే రీజన్ అయితే ఏం లేదండి. సో అంటే కొంతమంది అనుకుంటారు వీళ్ళేంటి రిప్లై ఇవ్వట్లేదు, అసలు ఆర్డర్స్ తీసుకుంటారా లేదా అనుకుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మీకు ఏడీ బ్యాంగిల్స్ అండి. సో ఫుల్ కాస్ట్ కూడా అలాగే ఉంటాయి అండ్ వాటి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. అండ్ జాగ్రత్త అండి, కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీయండి, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఒక 2 స్టోన్స్ పోయాయంటే అసలు ఆ బ్యాంగిల్ ఎందుకు పనికిరాదు. మీరు అది వీడియో తీయకపోతే నేనేం హెల్ప్ చేయలేను. సో కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీయండి. సో మీరు అసలు లాస్ అవ్వద్దు, నన్ను కూడా తర్వాత తిట్టుకోవద్దు. చూడండి మీరు ఇలా చేశారు, నాకు తెలియదు, నేను వీడియో తీయడం మర్చిపోయాను, మీరు ఇప్పుడు తీసుకోకపోతే ఎలా అని మాత్రం అడగద్దండి. ఖచ్చితంగా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉండాల్సిందే అండి. చాలామంది ఓపెనింగ్ వీడియో అంటే పార్సల్ ఆడ పెట్టేసి ఓపెన్ చేసిన తర్వాత వీడియో తీసి పెడతారండి, డ్యామేజ్ చూసి అప్పుడు దాన్ని వీడియో పెడుతున్నారు. ప్లీజ్ చీటింగ్ అయితే చేయొద్దు దయచేసి. మొత్తం ఫుల్ వీడియో తీయండి. ఎంతసేపు పడుతుందండి, ఒక 10 నిమిషాలు పడుతుందేమో, లేదంటే ఒక 5 నిమిషాలు పడుతుంది. ఒక 5 మినిట్స్ తొందరపడకుండా తీసినట్లయితే మీకు ఎలాంటి ఇష్యూ రాదు కదా. అండ్ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు కదా తీసేశారంటే, ఏదైనా ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మిగతా వాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, ఎందుకంటే అది ఏ టైంలో డెలివరీ వస్తుందో తెలియదు. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు కేర్ఫుల్గా ఉంటారు, అట్లీస్ట్ ఓపెన్ చేయకుండా పక్కన పెడతారు ఏదో పార్సల్ వచ్చింది అని. వాళ్ళకి చెప్పండి, అలా తీసారంటే మనం లాస్ అయిపోతాము, డ్యామేజ్ వస్తాయని చెప్పినట్లయితే వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉంటారు, అప్పుడు మీకు కూడా లాస్ రాకుండా ఉంటుంది, ఓకేనా. సో మీరు ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళు ఓపెన్ చేసేసి తర్వాత అది డ్యామేజ్ వచ్చాక మీరు నన్ను తిట్టుకొని ఇదంతా వద్దు కదండి. సో మీరు లాస్ అవ్వద్దు, నన్ను కూడా ఏమనుకోవద్దు, రిక్వెస్టింగ్ చేస్తున్నాను. ఇంకేమైనా ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి, మ్యాక్సిమం మీకు రెస్పాండ్ అవుతాను నేను, ఎలాంటి ఇష్యూ ఉండదు, ఓకేనా. మీరు నాతో ఎలా ఉండేదాన్ని బట్టి నేను కూడా అలాగే ఉంటాను. నార్మల్గా అడిగే వాళ్ళతో నేను ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయనండి, ఎందుకంటే నాకు అర్థమవుతుంది కస్టమర్ ప్రాబ్లం అనేది. కొంతమంది మర్చిపోతుంటారు, కొంతమందికి లుక్ తెలియదు, ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటాయండి. టైమింగ్స్లో కూడా అడగడానికి కూడా వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి, ఆ టైంలోనే వాళ్ళు మెసేజ్ చేయలేరు. బట్ అట్ ది సేమ్ టైం నాకుండే ఇష్యూ కూడా ఉంటుంది కదా, నేను ఆ టైంకి రావాలి, ఆ టైం చెప్పాలి అంటే నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో ఇద్దరం మీడియంగా కూర్చొని డిస్కస్ చేసుకుందాము, ఓకేనా. అండ్ ఇది చూడండి, ఇయర్ రింగ్స్ ఇలా కాంబైన్ చేసాడు. యాక్చువల్గా ఇయర్ రింగ్స్ వేరే ఉన్నాయి, సో ప్రైస్ వచ్చేసి వాటికి 390 ఉంటుంది. అదే మీరు ఆ నెక్ సెట్తో క్రిస్టల్ చేతి తీసుకున్నట్లయితే మీకు కొంచెం తక్కువ పడుతుంది అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.